అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన తిరుపతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పాత పేపర్లు కొంటాం, పాల కవర్లు కొంటాం, పాత ప్లాస్టిక్ సామాన్లు కొంటాం. వీధిలో కేక విని మేడ మీద పోషన్లో ఉండే రామలక్ష్మి గబగబా బాల్కనీలోకి వచ్చి, ఓ పేపర్ అబ్బాయి అంటూ ఓ పొలి కేక పెట్టింది. పెద్ద బుట్టలో గోని సంచి పెట్టుకుని సైకిల్ మీద పోతున్న పేపర్ కుర్రాడు సైకిల్ స్లో చేసి వెనక్కి తిరగగానే బాల్కనీ పిట్టగోడ నుంచి మరికొంత ముందుకి వంగి, ఇటురా అంటూ చెయ్యి ఊపింది. వాడి ఇంటి ముందు సైకిల్ ఆఫ్ చేసి మెట్లెక్కి వస్తుంటే కింద పోర్షన్లో ఉన్న రుక్మిణమ్మ కూడా ఇంట్లోంచి బయటకొచ్చి, అక్కడ అయ్యాక ఇటురా అబ్బి, పాల కవర్లున్నాయి అంటూ బాల్కనీలో ఉన్న రాజలక్ష్మి కేసి చూస్తూ, ఏంటొదినా తెగ హడావిడిగా కనిపిస్తున్నారు 2 రోజుల నుంచి అంది నవ్వుతూ. ఈ వారమంతా హడావిడే వదినా. మీ అన్నయ్య గారికి పై ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది కదా, వచ్చిపోయేవాళ్లు చూస్తున్నావు కదా. పైగా 2 నెలల్లో ఆయనకి ట్రాన్స్ఫర్ ఉంటుందిట. అందుకని తిరుపతి వెళ్తున్నా వదినా, ఇంటిలో పాదివి అంది. ఎప్పుడు? ఎల్లుండి సోమవారం తిరుపతి వెళ్తున్నాం. మీ అన్నగారికి మద్రాసులో 1 వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. వచ్చే మంగళవారం నుంచి పై మంగళవారం దాకా ట్రైనింగ్. హోటల్ రూమ్కి ఆయన ఆఫీస్ ఇస్తుంది. సరే, ఎలాగూ హోటల్ రూమ్ ఖర్చు, భోజనం ఖర్చు ఆఫీసే పెట్టుకుంటుంది కదా. సరే, పిల్లలు సరదా పడుతున్నారని అందరం బయలుదేరుతున్నాం వదినా. 1 వారం రోజులు మద్రాసులో ఉండి అన్నీ చూసుకొని బుధవారం తిరుపతి వెళ్తాం. అక్కడ 2 రోజులుండి తీరిగ్గా వచ్చేస్తాం వదినా. పిల్లలకి 6 నెలల పరీక్షలు అయిపోయాయి కదా అని ప్రయాణం పెట్టుకున్నాం. ఫోన్లే, వెళ్ళి రండి. మీ వారు పెద్ద ఆఫీసర్ అయ్యాక కూడా ఆ మాత్రం సరదా లేకపోతే ఎలా? అయినా నీకేం తక్కువ వదినా? కడుపులో మంటగా ఉన్నా పైకి పొగిడింది రుక్మిణమ్మ. లోపలించి బకెట్ నిండా దాచిన పాల కవర్లు తెచ్చి పేపర్ కుర్రాడి ముందు పెట్టింది. అయితే ట్రాన్స్ఫర్ అయితే మీరు వెళ్ళిపోతారన్నమాట. ట్రైనింగ్ అవగానే ఆయనకి ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా వదినా. ముందే ఆయన వెళ్ళి ఇల్లు అది చూసి పెడతారు. పిల్లల పెద్ద పరీక్షలు అయ్యాక మేమంతా వెళతాం. అంతవరకు శని ఆదివారాల్లో ఆయన వచ్చి వెళుతుంటారు. పాల కవర్లు 325 ఉన్నాయమ్మా అన్నాడు. సరిగ్గా చూసావా అంది రామలక్ష్మి. ముందే ఆమె లెక్క పెట్టి ఉంచుకున్నవే. ఆ, సరిగ్గానే చూశానమ్మా అన్నాడు. ఆ పాత పుస్తకాలు తెచ్చి ముందర పెట్టింది. అయితే తిరుపతి ప్రయాణం ఎప్పుడు అడిగింది రుక్మిణమ్మ. సోమవారం వదినా. మంగళవారం ఆయన మద్రాస్ ట్రైనింగ్కి ఉండాలిట అంది. అయితే మొత్తం ఓ 10 రోజుల ట్రిప్ అన్నమాట. ఆ, అవునొదినా. అయితే ఇంకే, ఓ 10 రోజులు నీకు వంట పని తప్పిపోయినట్టే. సుఖమే సుఖం. రుక్మిణమ్మ ఉబ్బేసింది. రామలక్ష్మి ముసిముసిగా నవ్వింది. 10 రోజులు హోటల్ భోజనం కదా వదినా. అందుకే పిల్లలకి చిరుతిళ్ళు కూడా తీసుకెళ్తున్నాం. పచ్చళ్ళు పొళ్ళు కూడా నూరుతున్నాను. అన్నీ ఉండాలే వదినా, కాని మరీ విలువైన వస్తువులు తీసుకెళ్లకండి. హోటల్ గదుల్లో దొంగతనాలు జరుగుతాయి. తిరుపతిలోనే దొంగలెక్కువే. తెలుసుదినా. అందుకే ముఖ్యమైన బట్టల లగేజీ తీసుకెళ్తున్నాం. నగలన్నీ ఇక్కడే ఉంచేస్తున్నాం అంది రామలక్ష్మి. పాత కాగితాలు, పాల కవర్ల డబ్బు 3 పదులు దాకా రామలక్ష్మి చేతిలో పెట్టి బుట్ట తీసుకుని కిందకొచ్చాడు పాత పేపర్ల కుర్రాడు. కింద రుక్మిణమ్మ ఇచ్చిన పాల కవర్లు కూడా తీసుకుని సైకిల్ ఎక్కి వెళ్లిపోయాడు పాత పేపర్ల కుర్రాడు. రుక్మిణమ్మ పాల కవర్లు ఇస్తుంటే ఆ సందడికి ఎదురింటి సుందరి, పక్కింటి కామాక్షి కూడా వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయం కావడంతో ఆడవాళ్లందరికీ అది తీరిక వేళ. అందరితోటి తన భర్త ప్రమోషన్ గురించి, తిరుపతి ప్రయాణం గురించి చెప్పింది రామలక్ష్మి. పాత పేపర్ కుర్రాడు వెళ్ళాక కూడా అంతా కలిసి 1 గంట సేపు హస్కు వేసి పనులు ఉన్నాయంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళైందని రామలక్ష్మి కూడా పైకొచ్చేసింది. రుక్మిణమ్మ రామలక్ష్మి ఉండే ఇల్లు 2 పోర్షన్ల మేడ. కింద రుక్మిణమ్మ, భర్త, 3 పిల్లలు ఉంటారు. 1000 రూపాయలు అద్దె. పైన రామలక్ష్మి, భర్త, 3 పిల్లలతో ఉంటారు. అద్దె కూడా 1000 రూపాయలు. ఇంటి వాళ్ళు పక్క వీధిలో ఉంటారు. రుక్మిణమ్మ భర్త, రామలక్ష్మి భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తులు. రామలక్ష్మి భర్త ఓ మెట్టు పై అధికారి. అనుకున్న ప్రకారం సోమవారం నాడు రామలక్ష్మి, భర్త పార్థసారథి, 12 ఏళ్ల కొడుకు శ్రీనివాస్, 10 ఏళ్ల కొడుకు శివ, 8 ఏళ్ల కూతురు వైదేహి అంతా మద్రాసు వెళ్లారు. వెళ్లే ముందు ఇంటికి మెట్ల తలుపులకు తాళం వేసి కింద రుక్మిణమ్మని కాస్త ఇల్లు చూస్తూ ఉండమని చెప్పి ఆనందంగా వెళ్లిపోయింది రామలక్ష్మి. దాదాపు 15 రోజుల తర్వాత రామలక్ష్మి కుటుంబం మద్రాస్ తిరుపతి యాత్ర ముగించుకుని సికింద్రాబాద్ స్టేషన్లో ఉదయాన రైలు దిగి అక్కడి నుంచి ఆటోలు మాట్లాడుకుని ఇంటి ముందు దిగారు. రామలక్ష్మి, భర్త, 3 పిల్లలు అంతా గుళ్ళు. తిరుపతిలో జుట్టిచ్చారు. అంతా టోపీలు పెట్టుకున్నారు. భర్తకి పై ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో
అప్పటికప్పుడు, ఎందుకో నాకు స్వామికి నీలాలు ఇవ్వాలనుందండి అంది భక్తి పారవస్యంగా. నీ ఇష్టం అన్నాడు పార్థసారథి. వాళ్ళు ఇంటిల్లపాది వెంకటేశ్వరుడు భక్తులు. రామలక్ష్మి కూడా గుండు చేయించుకొని అక్కడే ఒక విగ్గు కొనుక్కొని పెట్టుకుంది. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇంకా రుక్మిణమ్మ వాళ్ళు లేవలేదు. పూర్తిగా తెల్లవారలేదు. అందరికంటే ముందు ఆటో దిగిన రామలక్ష్మి మెట్లు తలుపు తాళం తీసి బాల్కనీలోకి వచ్చి వీధి వైపు వేసిన తాళం తీసి ఇంట్లోకి అడుగుపెట్టి ట్యూబ్లైట్ వేసింది. లైటు వేస్తూనే షాక్ కొట్టినట్టు వెర్రి కేక పెట్టింది. అలానే వెర్రి కేకలు పెడుతూ ఇల్లంతా పరుగులు పెడుతూ నడుములు విరిగిన దానిలా నేల మీద చతికిలబడిపోయింది. 2 చేతుల్లో బ్యాగులు మోసుకుంటూ మెట్లెక్కి వస్తున్న పార్థసారథి పిల్లలు లోపల నుంచి రామలక్ష్మి కేకలు విని కంగారుగా ఏమైంది అంటూ పరిగెత్తుకుని ఇంట్లోకొచ్చారు. ఒకరి వెంట ఒకరు వచ్చిన వాళ్లు కూడా వెర్రి కేకలు పెట్టసాగారు. ఓరి బాబోయ్, ఓరి నాయనోయ్, కొంప మురిగింద్ర దేవుడా అంటూ రామలక్ష్మి శోకం తీస్తోంది. భర్తకి ప్రమోషన్ రావడం, మద్రాసు తిరుపతి విహారయాత్ర ఇచ్చిన ఆనందమంతా క్షణాల్లో హరించుకుపోయింది. బయట వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. కాని వెనక బాత్రూమ్ వెంటిలేషన్ కిటికీ ఊచలు వంచి ఉన్నాయి. ఇంట్లో బీర్వాలు, అల్మరాలు తెరిచి అన్ని వస్తువులు నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి. ప్రయాణంలో పోతాయని వెండి కంచాలు, చెంబులు, వెండి గిన్నెలు, అందరి ఒంటి మీద బంగారు నగలు బీర్వాలో దాచి తాళం వేసి వెళ్లారు. అవన్నీ మాయమయ్యాయి. వాటితో పాటు 2-in-1 VCR, ఖరీదైన క్యాలిక్యులేటర్ లాంటివి కూడా పోయాయి. వీళ్ళు ఊరికి వెళ్లటం పసిగట్టిన దొంగలెవరో గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వెనకాల కిటికీలోంచి లోపలికి ప్రవేశించారు. రామలక్ష్మి గొళ్ళుమంటుంటే పార్థసారథి గయ్యమన్నాడు. నోరు మూసుకో, ఇది నీ ఘనకార్యమే. నీకెన్నిసార్లు చెప్పినా వినకుండా బాల్కనీ గోడ నుంచి ఎదురింటి వాళ్లతోటి, పక్కింటి వాళ్లతోటి, రోడ్డు మీద పోయే వాళ్లతోటి ఇంటి విషయాలు మాట్లాడతావు. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి వారం రోజుల నుంచి మన తిరుపతి ప్రయాణం గురించి చెప్పావు. ఈ విషయం ఏ దొంగ వెదవ చెవిన పడుంటుందో. శాంతం దోచుకుపోయాడు. జాగ్రత్తగా గుట్టుగా ఉండాలని నీకెన్నిసార్లు చెప్పినా వినవా అన్నాడు కసురుతూ. అయితే నిజంగా జరిగింది కూడా అదే. ఎందుకంటే రామలక్ష్మి తిరుపతి వెళ్లే ముందు రోజు పేపర్లు, పాలకవర్ల కుర్రాడు ఆ మరునాటి నుంచి ఆ వీధిలో మళ్లీ కనిపిస్తే ఒట్టు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.